హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా ఛానల్కి నిన్నటితో నాకు 12 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ 12 మంది నాకు ఫుల్ మోటివేషన్ లాగా అనమాట మన ఛానల్కి. ఎందుకంటే అసలు నేను పెట్టేటప్పుడు ఎవరికి నేను చెప్పడం కానీ ఛానల్ గురించి ఎక్కడ మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా చుట్టాలకు కానీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఫ్రీగా జెన్యున్గా చేయాలి అని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం మొన్న స్టోరీస్ అనేది. సో ఎక్కడ చెప్పకుండా నా వీడియోలు నచ్చి నాకు లైకులు పెట్టేసి ఓన్గా 12 మంది సబ్స్క్రైబర్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే ఓన్గా నేను తెచ్చుకోగలిగిన ఒక 12 మంది సబ్స్క్రైబర్లని హ్యాపీగా ఉంది నాకు. సో చాలా థ్యాంక్స్ ఈ 12 మందికి. నేను రాబోయే రోజుల్లో మంచి వీడియోలు పెడతాను. నా ఛానల్ ఉద్దేశం ఏంటంటే స్టోరీస్ ఉద్దేశం ఏంటంటే రియల్ లైఫ్లో జరిగేవి కానీ నాకు అనిపించేవి కొన్ని జనాలను చూస్తుంటాం, కొంతమందిని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మోమాటం అంటే నాకు మెయిన్గా ఏంటంటే మోమాట ఎక్కువ. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్పడం కానీ అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని కొన్ని పనులు చేయకుండా ఉంటాం లైఫ్లో. మనం కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి విషయాలు టాపిక్ చేయడం ఒకటి, వీడియో బ్లాగింగ్ అంటే నేను ఎక్కడ వెళ్ళినా దాని గురించి నా స్టైల్లో చెప్పడం, అంటే నాకు ఏమనిపిస్తుందో అది వీడియో బ్లాగ్లో చెప్పడం ఒకటి, కొంచెం మంచి చెడ్డ ఇలాంటి విషయాలు చెప్పుకోవడం ఒకటి. మొమాటం మీద ఎక్కువ టాపిక్స్ చెప్పాలనిపిస్తుంది. కొంతమంది లైఫ్ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. అంటే మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు, మన బ్రదర్ కానీ కొంచెం ఫ్రెండ్స్ రూపంలో డిఫరెంట్ ఉంటారు. అందరిలాగానే ఉంటారు, కానీ వాళ్ళలో కొంచెం స్పెషల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి స్టోరీ చెప్తే మనకి దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా. కొన్ని మనం మహాభారతం ఇలాంటివి ఉంటాయి కదా, అట్లా కొంత మనుషుల నుంచి మన స్ఫూర్తి తీసుకొని మనలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, మొమాటం పడడం వల్ల ఎన్ని డ్యామేజ్లు ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలాంటి విషయాల మీద ఎక్కువ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఈ 12 మంది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టార్టింగ్లో పెట్టాను, అసలు నేను నమ్మకంతోనే పెట్టాను. ఆ 12 మంది రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వీడియోలు నచ్చుతున్నాయి జనాలకి. నేను చేస్తే ఎవరు చూస్తారులే, నాకు మొమాటం ఎక్కువ కదా, మాట కూడా క్లారిటీ లేదు కదా, చూస్తారో చూడాలని భయంగా ఉండేది. కానీ 12 మంది సబ్స్క్రైబ్ చేస్తూనే నా మాటలు నచ్చుతున్నాయి, లైకులు చేస్తున్నారు షార్ట్ వీడియోలోకి. నేను వీడియో చేయొచ్చని ఒక నమ్మకం వచ్చింది ఈ 12 మంది. నా ఛానల్ మీకు నచ్చుతుందని నాకు అర్థమవుతుంది. మీరు చేసిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ నేను ముందుగా. అలాగే నాలాగా ఎవరైనా మొమాటస్తుంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఏదైనా కొద్దిగా ఉపయోగపడుతుంది. నేను కూడా ఈ ఛానల్ నుంచి పెట్టడం ఏంటంటే నాలో ఉన్న మొమాటాన్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ అంటే నా వల్ల ఒకరికి ఉపయోగపడుతుందో లేదో, ఉపయోగపడితే మంచిదే, కానీ నాకు ఉపయోగపడుతుందనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొమాటం పోగొట్టుకోవాలి. వీరే ఎవరు చూసినా మా బంధువులు చూసినా ఎవరు చూసినా ఆ మొమాటం పోగొట్టుకోవడానికి వీడియో చేస్తున్నా. సో నా వీడియోలు ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు మరొకసారి చాలా థ్యాంక్స్. ఇంకా ఎలానా బెటర్గా చేయాలంటే మీరు కామెంట్స్లో రాయండి. ఇంకా నేను మార్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే తప్పకుండా మార్చుకుంటాను. థ్యాంక్స్ అండి అందరికీ.